రావాలి, రాలేదు, హెచ్ఓడి రాలేదు, లెక్చరర్ రాలేదు. ఇది కంప్లీట్గా మీ కాలేజీ నిర్లక్ష్యం అండి. మీ నిర్లక్ష్యం వల్ల ఈరోజు ఒక స్టూడెంట్ ప్రాణం మీదకి వచ్చింది. ఇది ఎక్కడా చూడలేదు, కనీసం మానవత్వం కూడా లేదు ఎవరి డబ్బుల సంఖ్య డబ్బుల సంఖ్య పక్కన పెట్టండి. మీ దగ్గర ఎవరి మానవత్వం లేదు. సరే, నేనేం డిమాండ్ చేస్తున్నానంటే స్టూడెంట్స్ దగ్గర నుంచి ఈ అబ్బాయికి జరిగిన పక్షుల్లో ఖచ్చితంగా కాలేజ్ పెట్టుకొని తీరాలి. లేదంటే మేము ధర్నా చేస్తాం, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తాం. అదే హోమ్ మినిస్టర్ ఎక్కడ మేము పవన్ కళ్యాణ్ గారు అపాయింట్మెంట్ ఇస్తాం, ఆయన దగ్గరికి వెళ్తాం. ఖచ్చితంగా మాకైతే చెప్పాలి. లేదంటే బాబు ఏపీ అన్ని స్టూడెంట్స్ యూనియన్ ఒకసారి ఒకసారి వాళ్ళు రావాలండి. చాలా రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే నిర్లక్ష్యం ఒక లెక్చరర్ వచ్చినా సరే బాగా నిలబడి అబ్బాయి తొందరగా ఇదవును. అసలు లేదు కదా, అదే మారల్ సపోర్ట్ లేదు. మీరు అర్జెంట్ మీరు ఎవరున్నారంటే ప్రిన్సిపల్ కానీ హెచ్ఓడి కానీ ఫీజు కానీ వాళ్ళకి అందరూ ఒకసారి మాట్లాడి మీరు మాట్లాడి చెప్పండి. ఒకసారి మేమైతే వస్తారు కాలేజ్, ఆ కాలేజీ యాక్చువల్ ఒకసారి వచ్చి చూడమనండి స్టూడెంట్. నేను రావడం కాదు, మీరు రాకపోతే మీరు ఎలాగా వస్తాం. ఒక నిమిషం సార్, మీరు ఇన్ఫార్మ్ చేయండి. నేను డిమాండ్ చేస్తే ఖచ్చితంగా ఈ అబ్బాయికి ట్రీట్మెంట్ కాలేజీ దగ్గర ఇచ్చి తీరాలి. అలా ఇప్పుడు కాదు, వెళ్దాం కూర్చున్నా. నేను వస్తాను, రండి అందరూ.